మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో జనగామ అధికార పార్టీలో పూర్తిగా వివాదాలు నెలకొన్నాయి. పల్లా వర్సెస్ రెడ్డి జనగామ పాలిటిక్స్ అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి వీళ్ళిద్దరు కూడా ఎక్కువగా పాలిటిక్స్ లో ఎక్కువ మనకి వార్తలు ఎక్కువగా నిలుస్తా ఉన్నారు. అయితే పల్లాకు అక్రమంగా సొంత నిధులపైన కేసులు బనాయిస్తారని అయితే ముత్తిరెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మీద పూర్తి అప్డేట్స్ మా స్వామి వరంగల్ ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికైతే జనగామ జిల్లాలోని కూడా బీఆర్ఎస్ లో మాత్రము ఒక ఎక్కడి రాజకీయం అయితే రోజుకు పెరుగుతుంది అనుకోవచ్చు. ఒక వర్గపోరు కూడా జనగామ జిల్లాలో కూడా మొత్తానికైతే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్సెస్ పల్లా రాజేశ్వర రెడ్డి కూడా వీళ్ళ మధ్యలో కూడా పచ్చిగడ్డి వేస్తే మంటవా ముదురుతుంది చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జనగామ ఇక్కడ నాకే అని చెప్పి కూడా జనగామ జిల్లాలో కూడా పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అయితే అని చెప్తే రోజు రోజుకు దుమ్మానం లేదు. మొత్తానికి నిన్న చూసుకుంటే మొన్న పండుగ సాక్షిగా కూడా పల్లా రాజేశ్వరు ఇంటికి వెళ్ళి కూడా మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని రాఖీ కట్టిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి హైదరాబాద్ లో కూడా అతను నివాసంలో ఉన్నా కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులే కావచ్చు, జనగామ జిల్లా సంబంధించిన బీఆర్ఎస్ నేతలే కావచ్చు, మహిళలే కావచ్చు, విపరీతమైన సంఖ్యలో కూడా చేరుకొని కూడా రాఖీ శుభాకాంక్షలు కూడా జీర్ణించుకోలేని మొత్తానికైతే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయులే మాత్రం ఇవాళ జనగామ జిల్లాలో కూడా దళితులను క్షమించలేదు. పల్లా రాజరెడ్డి ఉద్యమప్పుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి కూడా మొత్తానికైతే పల్లాకు వ్యతిరేకంగా పల్లా రాజేశ్వర రెడ్డి అని చెప్పి కూడా అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ కు వివరం ఇచ్చి కూడా ఇవాళ ప్రదర్శన కూడా మొత్తానికైతే ఈ అర్ధనగ్న ప్రదర్శనలో కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నేరుగా పాల్గొని కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా పల్లారెడ్డి ఎక్కడున్నాడు. ఆ పైన కూడా బీనగర్ లో 256 మందికి కూడా భూ కబ్జా చేసి ప్లాట్లను కూడా కబ్జా చేసిందని చెప్పి కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఒక ఆరోపించిన నేపథ్యం అయితే జనగామలో నేర్కొని చెప్పుకోవచ్చు. రోజు రోజుకు కూడా పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట యుద్ధం కూడా పెరుగుతుంది. ఆ టికెట్ ఎవరికి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే జనగామ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్. సో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ముత్తిరెడ్డి తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశారు. సో పల్లా మీద ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసినా అది సెకండరీ అయితే రాజకీయాలు అసలు ఎటుపోతున్నాయి అంటే తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం ఏంటి అనేది పూర్తిగా ఎక్కువగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు, రాజకీయాలు అసలు ఎటు నుండి ఎటుకు దారి తీస్తున్నాయని మనం మాట్లాడుకోవచ్చు. అసలు రైట్ రాజశేఖర్, పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అంటే దాన్ని బల ప్రదర్శించుకోవచ్చు. లేకపోతే దళితులతో కూడా ఇవాళ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సాక్షి కూడా విగ్రహం దగ్గర కూడా విగ్రహ వినతి పత్రం కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే చొక్కా విప్పి కూడా అంటే అర్ధనగ్న ప్రదర్శించారు. అక్కడ బ్లాక్ జెండాలు కూడా నిలిపి కూడా బ్లాక్ జెండాలు ఎత్తి కూడా నిరసన కార్యక్రమం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పల్లా గో బ్యాగులను మోసం చేశాడని చెప్పి కూడా ఆ దళితుల పైన అక్రమ కేసులు బనాయించిన కేసులు అయితే మనం పెట్టిన పల్లాకు ఉన్నది. కాబట్టి పల్లా గో బ్యాగ్ జనగామ టికెట్ మాత్రం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కలిసి కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయులు అయితే మాత్రం ఇలా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి తరూరు మన జనగామ జిల్లా ఆర్టీసీ చౌరస్తాలో కూడా భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించడం జరిగింది. వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బల ప్రదర్శన చేసుకుంటా రోజు రోజుకు టికెట్ వ్యవహారం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మన రోజు శ్రీహరి వర్సెస్ కూడా శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య ఆ టికెట్ వ్యవహారం కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే మధ్యలో మనము జానకిపురం సర్పంచ్ కూడా వచ్చింది. మొత్తానికంటే జనగామ జిల్లా కూడా ఒక వివాదాస్పదంగా కూడా బీఆర్ఎస్ మారిందని చెప్పుకోవచ్చు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిన్న రాజేశ్వర రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా వాళ్ళ సంబంధించిన వర్గీయులు అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వీళ్ళ పంచాయతీ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పల్లా రాజేశ్వర రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా పల్లా వర్గీయులు అంటే ఈ పంచాయతీ మాత్రము ఆ టికెట్ పంచాయతీ కావచ్చు, లేకపోతే ఒకరిపై ఒకరు ఆరోపణ చేసిన పంచాయతీ కావచ్చు. దానికైతే ఇది తీరస్థాయికి చేరి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏం జరుగుతుంది, మొత్తానికైతే జనగామ ప్రజలను వేటెన్సీ ఉన్నారు. అక్కడ జనగామ జిల్లాలో ఒక ఉత్కంఠమైన వాతావరణం కూడా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. వరుణ్
రైట్ స్వామి, చూసుకున్నట్లయితే జనగామల పరిస్థితి. నెక్స్ట్ మనము స్టేషన్ కర్నూపూర్ వద్దాం. స్టేషన్ కర్నూపూర్ లో పూర్తిగా రాజకీయాలు కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క రాజేకు టికెట్ ఇవ్వకపోవడం, కడియంకి ఇవ్వటం. మొన్న చూసుకున్నా మనం ఎంఆర్పిఎల్ మాదిగ మదకృష్ణ మాదిగ కూడా రాజకీయ సభ నిలవడం, ఇటు సర్పంచ్ నవ్య కూడా వ్యవహారం అనేది ఎక్కువ రోజుల నుంచి బయటికి రావడం, అంటే ఓవరాల్ అసలు హైకమాండ్ జోక్యం చేసుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ. ఖచ్చితంగా వచ్చు. మొత్తానికైతే రాజకీయంగా జనగామ జిల్లా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక టికెట్ లొల్లి మాత్రం ఒక నేపథ్యంలో, అంటే ఒక కార్యకర్తలను మాత్రం ఒక అయోమయాన్ని గురించిందని చెప్పుకోవచ్చు. ఇటుపక్క స్టేషన్ గన్పూర్, అటుపక్క జనగామ జిల్లా కేంద్రము మొత్తానికైతే టికెట్ లొల్లి ఎటుపక్క దారి తీస్తుంది అని చెప్పి ఇప్పటికే అధిష్టానం కేసీఆర్ ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే సీఎం దృష్టిలో మాత్రము జనగామ జిల్లా టికెట్ మాత్రం పల్లా రాజేశ్వర ఇచ్చే ఊహాగానాలు పడతా ఉన్నాయి అనుకోవచ్చు. ఇక్కడ టికెట్ విధానంలో కడియం శ్రీగారికి ఇవ్వటం కూడా, ఒక మధ్యలో కూడా జయపురం సర్పంచ్ కూడా టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా అని చెప్పి కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపు మాపో కేసీఆర్ ను కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈ టికెట్ల పంచాయతీ కూడా అధిష్టానం చేరుతుంది. కానీ మొత్తానికైతే పులి స్టాప్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుంది అనుకోవచ్చు. 2 రోజుల్లో మాత్రం ఆలోచించి కూడా జనగామ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాత్రం పులి స్టాప్ పెట్టేందుకు కూడా సీఎం కేసీఆర్ అయితే కసరత్తు చేస్తున్నట్టు అనుకోవచ్చు.